హ్యామిగోస్ నమస్తే, వెల్కమ్ టు టీవీ అండ్ రైట్ నౌ నా ముందు నా ఆర్టిస్ట్ దినేష్ అనమాట. గీతా ఎల్ఎల్బిలో వన్ ఆఫ్ ద రోల్ చేస్తున్నారు అండ్ ప్రీవియస్ సీరియల్స్లో కూడా మీరు టీవీలో చూసుండొచ్చు. దినేష్తో మాట్లాడదాం. హాయ్ బ్రో. హాయ్. సో ఏం నడుస్తుంది? గీతా ఎల్ఎల్బి స్టార్ట్ అయింది, 1 వీక్ అవుతుంది. అవును. సో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఏంటి? మీ క్యారెక్టర్ ఏంటి? ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చిందండి. యాక్చువల్గా గీతా ఎల్ఎల్బి ప్రోమో స్టార్ట్ చేసినప్పటి నుంచే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది యాక్చువల్గా బెంగాలీ సీరియల్ ఆల్రెడీ అక్కడి నుంచి రీమేక్ రైస్ తీసుకుని ఇక్కడ చేసాం. దీని మీద ఒక మంచి బజ్ ఉంది యాక్చువల్గా, టు బి ఫ్రాంక్లీ. ఓకే. సో ఇక్కడ కూడా అది కంటిన్యూ అవుతుంది. హోప్ఫుల్లీ బాగా జరుగుతుంది. యాక్చువల్గా మంచి మాకు కూడా ఇప్పుడు ఈవెన్ 1 వీక్ అయినా సరే మంచి రికగ్నిషన్ ఈవెన్ ఫ్యామిలీస్ నుంచి, లైక్ మా రిలేటివ్స్ నుంచి, బయట నుంచి కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మంచి రెస్పాన్స్ అయితే ఉంది. డెఫినెట్లీ డౌట్. మీ రోల్ ఏంటి ఇందులో? ఈ రోల్ నా రోల్ వచ్చేసి యాక్చువల్గా హీరోకి బ్రదర్ క్యారెక్టర్. లైక్ ఇక్కడ మహారథి గారు అని చెప్పేసి అడ్వకేట్ ఉంటారనమాట. ఆయన ఇండియాలోనే టాప్ అడ్వకేట్ ఈ సీరియల్లో. సో అది ఒక మంచి పెద్ద ఫ్యామిలీ యాక్చువల్గా. ఆ ఫ్యామిలీలో నేను పెద్ద కొడుకుని. ఓకే. నెక్స్ట్ ఇంకో కొడుకు హీరో, సెకండ్ సన్. సో అలా. ఓకే. సో అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు బ్రో? మీరు వేరే ఛానల్లో, ఒక మ్యూజిక్ ఛానల్లో కూడా వర్క్ చేశారని తెలిసింది అసలు. యా, అంటే ఇంకా నా పర్సనల్ గురించి మాట్లాడుకుంటే నా కెరీర్ స్టార్ట్ అయింది వచ్చేసి నేను మహా ఛానల్ ఎక్స్ట్రా టీవీ అని చెప్పేసి స్టార్ట్ చేశాను. అందులో యాంకర్గా స్టార్ట్ చేశాను, సేమ్ మీలాగే. దాని తర్వాత జెమినీ మ్యూజిక్లో యాంకరింగ్ చేశాను. సో అది 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు సీరియల్స్ ఆఫర్స్ వచ్చాయి. భార్యమణి అని చెప్పేసి అప్పుడు ఆఫర్ వచ్చింది. ఇమీడియట్గా ఇంకా అక్కడి నుంచి నా జర్నీ సీరియల్స్ స్టార్ట్ అయింది. ఎన్ని చేసుకుంటారు ఈ మధ్యలోనే? భార్యం అంటే నేను ఎక్కువ స్పాన్ ఒక అత్తారింటికి దారైతే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ చేశాను. సో ఒక్కొక్క సీరియల్ నేను స్పాన్ ఎక్కువ చేశాను అనమాట. సింపుల్గా అంటే నేను చేసినవన్నీ మెయిన్ క్యారెక్టర్స్, ఐ మీన్ 2 హీరోస్లో 1 హీరో ఇలాగ ఉంటుంది అనమాట నేను చేసిన క్యారెక్టర్. సో స్పాన్ ఎక్కువ ఉన్నాయండి. ఓకే. సో అత్తారింటికి దారేది, సీతం వాకిట్లో సిరిమల్లి చెట్టు, కథలో రాజకుమారి, అలాగే రీసెంట్గా హంసగీతం, ఇప్పుడు ప్రెసెంట్ ఇది నా మూవీ కూడా ఒకటి రిలీజ్కి ఉంది, సీత ప్రయాణం కృష్ణతో అని. సో దానికోసం వెయిటింగ్. సో అంటే అటువైపు టీవీ చూసారు, ఇటువైపు సీరియల్స్, ఇటువైపు సినిమా చూస్తున్నారు కదా. ఇప్పుడు సీరియల్స్ ఈ బ్లాక్ ఎలా అనిపిస్తుంది వర్క్ చేయడం? ఆ సీరియల్స్ డెఫినెట్లీ సూపర్ అండి. అంటే ఇప్పుడు టు బి ఫ్రాంక్లీ మేము యాక్చువల్గా మూవీస్కి వెళ్ళి ఏమైనా చేయాలి అంటే, సో ఇప్పుడు సీరియల్స్లో చేస్తున్నంత మంచి క్యారెక్టర్ మూవీలో దొరకపోవచ్చు, టు బి ఫ్రాంక్లీ. ఈ దీంట్లో ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నట్టు. సో ఆబ్వియస్లీ సీరియల్స్లో మనం చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇక్కడ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. డైలీ మనకి సీన్స్ కూడా ఇన్ని క్లోజెస్ మీ సినిమాలు ఎక్స్పెక్ట్ చేయాలంటే కష్టం. సో రీసెంట్గా మీరు చూసిన ఫిల్మ్ ఏంటి? బాగా నచ్చిన ఫిల్మ్ ఏంటి? రీసెంట్గా నేను చూసిన ఫిల్మా, నేను యాక్చువల్గా ఒక 1 మంత్ బ్యాక్ నాకు రీసెంట్గా నాకు బేబీ బాయ్ పుట్టాడు. సో నేను సినిమాల మీద నాకు ఫోకస్ ప్రెజెంట్. సో నేను హాస్పిటల్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను చూసింది జైలర్ చూసినట్టు లాస్ట్. జైలర్ అబ్బో చాలా లాస్ట్. ఇక మరి ప్లానింగ్స్ ఏమైనా ఉంటాయి కదా. సో ఇంకో మూవీ కూడా చూశాను. ప్రెజెంట్ నేను నా ఫోకస్ అంతా నా బేబీ మీద, దీని మీద ఉంది. మీ సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది, సో అందుకే చెప్పలేకపోతున్నాను. కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గీతా ఎల్ఎల్బి. సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ రాజమహి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.